గత కొద్ది రోజులుగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద నిఘా వర్గాలు కొన్ని సీక్రెట్స్ బయటపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులు, అదేవిధంగా ఆయన్ని అభిమానించేటువంటి అభిమానులందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము కూడా జన సైనికులుగా ఆవేదన చెందుతున్నాం. మేము ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారికి జన సైనికులుగా మేము ఒక విన్నపం ఇవ్వాలనుకున్నాం. ఇవాళ ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా యావత్ యువత పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించడం జరుగుతుంది. అదేవిధంగా నీతికి, ధర్మానికి, నిజాయితీకి నిలువెత్తు రూపంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఆయన మరో పేరుగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉంటూ రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వంలో మేమందరం పయనిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా యువతకి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా రావటం మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. మేము మరొకసారి మోడీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారికి విన్నపం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి దయచేసి Z+ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వాల్సిందిగా జనసైనికుల తరపున మేమందరం కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు, మేము అతను ఒక జాతి ఆస్తిగా చూస్తున్నాం. ఈ రోజున నిజాయితీకి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, అంతకుముందు ఆయన పదవిలో లేనప్పుడు కూడా ఎంతోమందికి కౌలు రైతులకి సొంత డబ్బు ఆయన సంపాదించినటువంటి డబ్బులు తీసి ఆయన అందరికీ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ రోగుల్ని ఎన్నో సంవత్సరాలుగా మూలబడినటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఈ రోజున మంచి వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి ట్రీట్మెంట్ చేయించేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఉంది. అదేవిధంగా అనేక సమస్యల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన నిజాయితీగా ఆ సమస్య గురించి ఫైట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆయన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమికి బలమైనటువంటి పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు జరిగినటువంటి అవినీతి అంతా కూడా వెలికి తీసి రాష్ట్రాన్ని ఒక మంచి స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నాయకుడు అంటే, ఒక ప్రజాసేవకుడు అంటే, ప్రజానాయకుడు అంటే ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి చూపిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మీద గిట్టని వ్యక్తులు ఈ విధంగా ఆయనకి ప్రాణహాని తలపెట్టే పరిస్థితి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము జన సైనికులుగా మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క ఆత్మాహుతి దళంగా మారి ఆయనకి తోడుగా అండగా ఆయనకి మేమే సెక్యూరిటీగా ఉంటాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్రం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీని కూడా ఇవ్వాల్సిందిగా మేమందరం మీకు విన్నవించుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగే పరిస్థితి అయితే ఈ రాష్ట్రం, ఈ దేశం వేరేలాగా ఉండిద్దని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర పంతుతున్నారో వాళ్ళు దయచేసి మానుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన మనందరి కోసం పాటుపడుతున్న వ్యక్తి. ఎవరైతే ఆయనపై వేరే విధంగా ఏదన్నా చేయాలని తలపెట్టినటువంటి వ్యక్తులకు కూడా సహాయం చేసేటువంటి మంచి గుణం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ, జన సైనికులు మేమందరం ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడటానికి మేమందరంగా రెడీగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.